P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. నమస్తే. మనమైతే ఇప్పుడు సిఐడి రీజనల్ ఆఫీస్ రాజమహేంద్రవరానికి అయితే వచ్చాము. మరి ఎందుకు అంటే ఒక స్పెషల్ గెస్ట్ ని ఈ రోజు మనం కలుద్దాం. అడిషనల్ ఎస్పీ బి గోపాలకృష్ణ గారితో ఇవాళ చాలా విషయాలు మాట్లాడదాం. నిజంగానే ప్లాన్ చేస్తేనే యూనిఫామ్ జాబ్ వస్తుందా ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలను అయితే మనం చాలా తెలుసుకుందాము. రండి. అడిషనల్ ఎస్పీ బి గోపాలకృష్ణ గారు ప్రస్తావన ఎక్కడి నుంచి మొదలైంది, రీజనల్ ఆఫీస్ సిఐడి రాజమహేంద్రవరం ఈ సీట్ నుంచి రిటైర్ అవుతున్నారు. సో ఆ విషయాలతో పాటు మరి ఆ సీట్లో కూర్చున్నందుకు ఆయన ఆహారం అలా ఉంది, మరి మనతో ఎలా మాట్లాడతారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సో మీ ప్రస్థానం గురించి, రాజమండ్రి నుంచి మీరు రిటైర్ అవుతున్నారు, సో ఈ క్యాడర్ వరకు వచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు అయితే మిమ్మల్ని అడగాలి. ప్లస్ మా అందరికీ మీరు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటారు. సో మరి మీ ఆహార్యం తగ్గట్టుగానే మీరు కోపంగా మాట్లాడతారో లేదా చాలా చక్కగా మాట్లాడతారో అనేది బయట డిస్కషన్స్ బట్టి అయితే మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిసింది. సో ఒక్కసారి మీరు ఎక్కడ అంటే ఫస్ట్ నుంచి ప్లానింగే మీరు ఈ పోస్ట్కి రావాలి, యూనిఫామ్ జాబ్కి రావాలని అనుకున్నారా? యూనిఫామ్ సర్వీస్ చేయడం అనేది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి నియమ నిబంధనలతో కృషి చేసినప్పటికి కూడా నా ఉద్దేశం ప్రకారంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ వ్యక్తికైనా ఉద్యోగం వస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి పోలీసు యూనిఫామ్ వేసుకుని ఉద్యోగం చేసినప్పుడు చాలా ప్రైడ్గా, చాలా గర్వంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వ ప్రతినిధులకు కూడా మన రాజ్యాంగ చిహ్నం అయినటువంటి ఈ సింహతలాటాన్ని ధరించేటువంటి అర్హత ఉండదు. ఆయన మంత్రి అయితే తప్ప ఆ సింహతలాటాన్ని ఉండేటువంటి స్టాంప్ను యూజ్ చేసే అర్హత కూడా ఉండదు. మరి అలాంటిది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే. ఈవెన్ ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ స్టేట్లో పరిపాలన ప్రతినిధులు చేసినా అవి కలెక్టర్స్ ద్వారా ప్రజలకు చేరుతూ ఉంటాయి. ఆ కలెక్టర్ గారు కూడా అఫీషియల్ కరస్పాండెంట్ చేసినప్పుడు స్టాంప్ వేసుకోవడానికే మన రాజముద్ర వాడతారు. కానీ రాజముద్రని నెత్తి మీద పెట్టుకుని, భుజాల మీద పెట్టుకొని మోసేటువంటి అర్హత ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంటుంది. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడం అనేది ఖచ్చితంగా గర్వకారణమే, అది పూర్వజన్మ సుకృతమే. ఇప్పటి వరకు యూనిఫామ్ వేసుకున్నప్పుడు ప్రతి ఒక్క పోలీస్ అధికారికి వారికి సమాజమే కుటుంబంలా కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తిగా మాట్లాడాలంటే ఆ యూనిఫామ్ తీసేసిన తర్వాత ఈ సమాజంలో మనం, మన కుటుంబం కూడా ఒక భాగస్వామ్యం కనుక ఆ సమాజానికి, ఆ కుటుంబానికి సేవ చేయాలని అనిపిస్తుంది. సో నేను రిటైర్మెంట్ అయిన తర్వాత సమాజానికి, నా కుటుంబానికి, నా కుటుంబ సభ్యులకి ఎంత మేరకు సేవ చేయగలుగుతానో అది చేస్తానని చెప్తూ ఏ చేయాలైనా మరి ముఖ్యంగా ఆరోగ్యం కావాలి కనుక నా ఫస్ట్ ప్రయారిటీ హెల్త్, సెకండ్ ప్రయారిటీ కుటుంబ సభ్యులు బాగోగులు, థర్డ్ ప్రయారిటీ సమాజం. ఇది నా రిటైర్మెంట్ లైఫ్కి నేను వేసుకునేటువంటి ప్లాన్. పుట్టుకతో ధనవంతుడు కాకపోయినా పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి కష్టాల కడలి నుండి విజయ తీరాలకు చేరిన
ఓ నిజాయితీగల పోలీస్ అధికారి జీవిత ప్రస్థానమిది. తన సర్వీసులో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన ఈయన జీవితంలో ఒకసారి వెనక్కి వెళ్ళి ఈయన పూర్వ ప్రస్థానాన్ని చూస్తే నేటి యువత నేర్చుకోదగ్గ విషయాలు ఎన్నో కనబడతాయి. ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కడలి గ్రామంలో వాసంశెట్టి సూర్యనారాయణమ్మ, నరసింహమూర్తి దంపతులకు 1963వ సంవత్సరంలో 3వ సంతానంగా గోపాలకృష్ణ జన్మించారు. మొక్కవోని దీక్షతో చదువును అశ్రద్ధ చేయకుండా ఒకవైపు శ్రద్ధగా చదువుకుంటూ మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా ఏమాత్రమూ నామోషీగా అనుకోకుండా పొలం పనులకు కూడా వెళుతూ తల్లిదండ్రులకు చిన్నతనం నుండి చేదోడువాదోడుగా నిలిచారు గోపాలకృష్ణ. తన విద్యాభ్యాసమంతా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వ కళాశాలల్లోనూ చదివిన ఈయన బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలి అనుకున్నారు. తాను ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలచినట్లు తన భార్య మహేశ్వరి సూచనతో, మరికొందరి ఆప్తుల సలహాలతో తనకు బెత్తం కాదు, పోలీసు లాఠీయే సరైనదని గుర్తించి సమాజంలో పేట్రేగిపోతున్న నేరాలను అదుపు చేసేందుకు, అవినీతిపరుల పాపాల పుట్టలు బద్దలు కొట్టేందుకు ఉపయోగపడాలి అనుకుందేమో. ఆ విధంగా 1989వ సంవత్సరంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా పోలీసు శాఖలో తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించారు. చేతిలో పెన్ను కాదు, గన్ను ఉంటేనే కొన్నిసార్లు నేరస్తుల ఆటలు కట్టించవచ్చని భావించాడో ఏమో ఈయన. పోలీసు శాఖలో చేరిన నాటి నుండి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ 2001లో సిఐగా, 2011లో డిఎస్పీగా, 2020లో అడిషనల్ ఎస్పీగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తన ఉద్యోగ జీవితంలో ఎక్కువ భాగం అవినీతి ద్వారా అక్రమార్జన చేస్తూ గాది కింద పందికొక్కుల్లా తయారైన అవినీతి ప్రభుత్వ ఉద్యోగుల నిజస్వరూపాలను ప్రపంచానికి చూపించారు. అక్రమంగా ప్రజల సొమ్ము తిని పొట్టలు పించిన వారి నుండి అవినీతి సొమ్మును కక్కించారు. గోపాలకృష్ణకి ఎప్పటికీ పోదు ఈ అక్రమార్కుల చిట్టాలను బయటకు తీసే తృష్ణ అని సహోద్యోగులు ఈయనను ఉద్దేశించి సరదాగా చమత్కరిస్తూ ఉంటారు. మరికొంతమంది సన్నిహితులైతే అవినీతిపరుల పాపాల్ వెలికి తీస్తారు ఈ గోపాల్ అంటూ చమత్కరించడమే కాకుండా ఇంగ్లీషులో క్రైమ్ ఈజ్ ఎ డిసీజ్, ఈజ్ ది క్యూర్ అంటూ ఈయనను ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. పోలీసు శాఖలో 36 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన ఈ పోలీసు సింహం ముక్కుసూటి మనిషిగా, మొండి ఘటంగా, నిక్కచ్చిగా మొహం మీద మాట్లాడే వ్యక్తిగా పేరు పడ్డారు. ఏ వ్యక్తికైనా నీతి నిజాయితీలే నిలువుటద్దం వంటివని, ఆ అద్దంలో తాము చేసే పనులు ప్రతిబింబంలా అనుక్షణం కనిపిస్తూ తమ బాధ్యతలు గుర్తు చేస్తూ ఉంటాయని ఈయన అంటూ ఉంటారు. ఈయనకు భార్య మహేశ్వరి, 3 సంతానం ఉన్నారు. ఈయన పెద్ద కుమార్తె సివిల్ సర్వీస్కు సన్నద్ధమవుతూ ఉండగా మరో అమ్మాయి డాక్టర్, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉన్నారు. ఈ అలుపెరగని పోలీసు అధికారిపై సాచ్ మీడియా ఈశ్వర్ ప్రసాదిస్తున్న ప్రత్యేక కథనం నేటి యువతకు ఆదర్శమవుతుందని అనడంలో సందేహమే లేదు. మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తెలిసిన విషయమే, కానీ బట్ మీ వాయిస్ లో వింటే మాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది. సో మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? అంటే మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్, తర్వాత మీ వివాహం, నెక్స్ట్ మీ ఉద్యోగం, వీటి గురించి ఒక్కసారి మీ మాటలు. నా బాల్యాన్ని విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఇష్టమైనటువంటి కోనసీమ అనబడేటువంటి రాజోలు మండలంలో కడల గ్రామంలో పూజ్యులు మా తల్లిదండ్రులు వాసంశెట్టి నరసింహస్వామి, సూర్యనారాయణమ్మకి నేను 3వ సంతానంగా జన్మించాను. మీ కుటుంబం 5 సభ్యులు: రామకృష్ణ, రాధాకృష్ణ, మురళీకృష్ణ, తర్వాత నాగేశ్వరి. మా అమ్మగారు కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉండటం వల్ల అనుకుంటాను మా బ్రదర్స్ అందరికి కూడా కృష్ణులు వచ్చేటట్టుగా నామకరణం చేశారు. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే నా చిన్ననాటప్పటికీ నాన్నగారు వ్యవసాయం అది చేసేవారు. అంటే అప్పటి పరిభాషలో చెప్పాలంటే ఒక భూస్వామిగానే ఉండేవారు.
అయితే వ్యవసాయం అనేది ప్రకృతి ఆధారంతో ఉంటుంది కనుక దాంట్లో ఉన్నటువంటి ఆటుపోట్లతోటి నాకు ఉపం తెలిసేటప్పటికి, అంటే 7వ తరగతి 6వ తరగతి వచ్చేటప్పటికి వ్యవసాయంలో వచ్చినటువంటి ఒడిదుడుకుల వల్ల మా దగ్గర అనేక మంది, రోజుకు 100 మంది పని చేసేటువంటి స్థాయి నుంచి మనం పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మా కుటుంబ సభ్యులకి, మా తల్లిదండ్రులు, మా గ్రామస్తులు నేర్పినటువంటి మనోధైర్యం ఏంటంటే కృంగిపోవడం అనేది మాకు అసలు తెలియదు. అదేవిధంగా ఈ సందర్భంగా అప్పటి గురువులుని తలుచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంది. ఎలాగంటే మా ఊర్లో స్కూల్స్ స్టార్ట్ చేసినప్పుడు మా గ్రామంలో మా నాన్నగారు, మా కుటుంబం కొంచెం పెద్దగా ఉండేది కనుక మా కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు స్కూల్లో ఉంటే అందరూ వస్తారనేటువంటి దృక్పథంతో, వాళ్ళ ప్రోద్బలంతో మా నాన్నగారు స్కూల్కి పంపించడం జరిగింది. అదేవిధంగా నా ప్రాథమిక విద్య ఒక సంవత్సరం 8వ తరగతికి వచ్చినప్పుడు యాక్చువల్గా వ్యవసాయంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల వల్ల మా నాన్నగారు స్కూల్కి పంపించడం మానేస్తే అప్పటి గురువులు, హెడ్ మాస్టర్ గారు, 2-3 టీచర్స్ మా ఇంటికి వచ్చి మా నాన్నగారికి చెప్పి మీ పిల్లల్ని ఇలా మానిపిస్తే ఎలాగా స్కూల్ అని చెప్పని మళ్ళా నాకు స్కూల్కి రమ్మని చెప్తే మా నాన్నగారు స్కూల్కి పంపించడం జరిగింది. ఒకవేళ అప్పుడు ఆ గురువు గారు కనుక లేకపోయినట్టయితే నా విద్యను నేను మరి 8వ తరగతితో ఆపేసుకుండేవాడినేమో. మరి అది ఖచ్చితంగా అప్పటి గురువులకు ఉన్నటువంటి నిబద్ధతను తెలియజేస్తుంది. తర్వాత నా విద్య అంతా కూడా ప్రాథమిక విద్య, తర్వాత కాలేజీ విద్య కూడా ప్రభుత్వ రంగం అటువంటి జిల్లా పరిషత్ స్కూలు, గవర్నమెంట్ కాలేజ్ రాజోల్లోనే జరిగింది. బిఎస్సి చదివిన తర్వాత బిఈడి కూడా నేను ఏలూరు కాలేజీలో చేశాను. అయితే అప్పుడు నేను ఈ పోటీ పరీక్షలు అనేవి రాస్తూ ఉండేవాడిని ఒక హ్యాబిట్గా. రైల్వే సర్వీస్ కమిషన్ రాశాను, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రాశాను. ఇలా రాస్తూ ఉండేవాడిని. ఒకటి 2 చిన్న చెత్తగా ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయినా నాన్నగారు అంత దూరం పోవటం ఎందుకని, అప్పుడు అవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే బయట ఉండేవి అని చెప్పి ఆపేయడం జరిగింది. తర్వాత నాకు ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ సెలక్షన్స్ అనేవి వస్తే నేను మరి అప్పుడు ఆ రోజుల్లో ఎలాంటి శిక్షణ లేదా తర్ఫీదు ఇలాంటివి ఏమీ లేకుండానే నేను హాజరవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ సెలెక్ట్ అవ్వాలంటే ముందు దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయి, ఫిజికల్ ఫిట్నెస్. సో నాది గ్రామీణ నేపథ్యం అవటం వల్ల 100 మీటర్స్ రన్నింగ్ కానీ, 800 మీటర్స్ రన్నింగ్ కానీ, హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ ఇవన్నీ కూడా నేను క్వాలిఫై అవ్వగలిగాను. అదేవిధంగా రాత పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత జరిగాం. ఏలూరు రేంజ్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాం. ఇక కుటుంబంలో మీకు ఎలాంటి సహకారం, అంటే మీ వివాహం ఎప్పుడు జరిగింది, అలానే మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా మీకు సహకారం అందిస్తున్నారు? అంటే ఇంత టార్గెట్ మీరు రీచ్ అవుతున్నారు, ఇన్ని సర్వీసెస్ అందించగలుగుతున్నారు అంటే కుటుంబ సహకారం చాలా ఉంటుంది. ఎందుకంటే మీరే మొదట్లోనే చెప్పారు మానసిక ఉల్లాసం చాలా అవసరం అనేది, అది కుటుంబం నుంచే వస్తుందని కూడా చెప్పారు. సో అది కూడా ఒక్కసారి మీ మాటల్లో. ఖచ్చితంగా అమ్మా, నా ఒక్క వ్యక్తిగత విషయమే కాదు, ఎవరి విషయమైనా సరే వ్యక్తి అనేది కేవలం కొన్ని విషయాలకే. 4-5 మన చేతికి ఉన్నటువంటి 5 వేలలో 1 వేలుతోటి ఏమి చేయలేం. ఒక వేలుతోటి చేసే పనులు ఏమన్నట్టయితే అది ఒంటరి పనులు, తొంటరి పనులు. అంటే ఒక ఏలుతోటి చెవులు ఎలా కిలుపుకుంటారు, అది అసభ్యకరమైనటువంటిది. 5 వేలు కలిపితేనే పిడికిడిగా వస్తుంది. అదే మన కుటుంబంలో అందరూ కలిసి ఉంటేనే ఒక స్ట్రెంగ్త్గా వస్తుంది. మరీ ముఖ్యంగా పోలీస్ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తికి కుటుంబం యొక్క సహాయ సహకారాలు లేకపోతే అతను ఉద్యోగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మరి నా
ఈ ఉద్యోగ ప్రయాణంలో నా సహధర్మచారిణి అయినటువంటి మహేశ్వరి సపోర్ట్ అనేది నేను బహిర్గతంగా చెప్పేటువంటి విషయాలు కాదు. సంపూర్ణమైనటువంటి సహకారం లేకపోతే అది సాధ్యపడేటువంటి విషయం అంతకన్నా కాదు. మరీ ముఖ్యంగా నేను అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా నాకు నేనుగా చిన్నబుచ్చుకునేటువంటి సందర్భం ఒకటి ఉంది. అదేంటంటే మాకు వివాహం అయిన తర్వాత 10 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. సో ఎప్పుడు కూడా 10 సంవత్సరాల్లో నాకు పిల్లలు కలగలేదేమో అనేటువంటి థాట్ కూడా రాకుండా, అంటే నేనేది అంత కమిటెడ్ అని నేను చెప్పను కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగానే మరి అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఏ కమిటెడ్ సర్వీస్. ఎప్పుడు కూడా ఆలోచన వచ్చేది కాదు. తర్వాత మరి తను చేసిన ఇది మా పూర్వజన్మ సుకృతం. 2000లో నాకు పెద్ద పాప పుట్టింది, శ్రీ తేజస్విని. మరి వెంటనే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా శ్రీ తేజస్విని పుట్టడానికి చిన్న మెడికల్ ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా అధిగమించిన తర్వాత పుట్టింది. తర్వాత వెంటనే 1 సంవత్సరంలోనే నాకు కమల పిల్లలు న్యాచురల్గా మాకు జన్మించడం జరిగింది. దాంట్లో కూడా నేనెంత అదృష్టవంతుందంటే జనరల్గా అంటే ప్రతి మనిషిగా గర్వం ఉంటుంది. మగపిల్లవాడు ఉంటే వంశోద్ధారకుడు ఉంటాడు అనేటువంటి తెలియకుండానే ప్రతి తండ్రి ఒక గర్వానికి పొందుతారు. మరి నాకు మొట్టమొదట పాప పుట్టింది, తర్వాత కమల పిల్లల్లో పాప బాబు పుట్టారు. అది మరి ఖచ్చితంగా నేను నా అదృష్టం అనుకుంటాను. కమల పిల్లలుగా పుట్టినటువంటి వాళ్ళు సుప్రీతి, బాబు పేరు గోకుల్ ఫణికృష్ణ. ఎందుకంటే మాకు ఆ స్వార్థం ఉంది కదా కొద్దిగా, మేమందరం కృష్ణులు, మా అన్నదమ్ములు అందరం రామకృష్ణ, రాధాకృష్ణ, గోపాలకృష్ణ, మురళీకృష్ణ. సో అది పోనేయకూడదు జనరేషన్స్లో అని చెప్పి నా కొడుకు కూడా గోకుల్ ఫణికృష్ణ అని చెప్పని పెట్టాను. ఈ విషయం మీరు అడగపోని నేను చెప్పదలుచుకున్నాను. కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, అదేంటంటే పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదివిచ్చేస్తే బాగా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు అని అపోహ ఉంది. ఆ అపోహకి నేను టోటల్ యాంటీ. నా పిల్లల్ని నాతో పాటుగానే ఆర్డినరీ స్కూల్స్ కాలేజీల్లోనూ చదివించాను. వాళ్ళు చదువుకున్నారు. పెద్ద పాప బీటెక్ కంప్లీట్ చేసింది విష్ణు ఉమెన్స్ కాలేజీలో. మీకు తెలుసు విష్ణు ఉమెన్స్ కాలేజీ ఎంత డిసిప్లైన్డ్, అంతే డిసిప్లైన్డ్గా నా పెద్ద పాప ఉంటుంది ఎలక్ట్రానిక్స్ విభాగంలో. కమల పిల్లల్లో సుప్రీతి డాక్టర్గా ఇప్పుడు హౌస్ సర్జన్ ఇంటర్న్షిప్ అంటాము వాళ్ళ భాషలో, మన భాషలో అయితే హౌస్ సర్జన్ అంటాము, అది చేస్తుంది పాండిచ్చేరిలో. బాబు ఎన్ఐటి నాగపూర్ నుంచి ఇంజనీరింగ్ తీసుకుని ప్రస్తుతం హైదరాబాద్లో నోవర్టీస్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. అతనికి ఫర్దర్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఉంది. అదేవిధంగా మా డాక్టర్ అమ్మకు కూడా ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. పెద్ద పాపకు కూడా కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఆ కెరీర్లో విజయం సాధిస్తుందని నేను నమ్ముకుంటున్నాను. ఒకవేళ దాంట్లో ఏమైనా ఆటంకాలు ఉంటే తను కూడా ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయించి, నేను మళ్ళీ చెప్తాను, ఆడపిల్లలు అనే వాళ్ళకి స్వతహాగా బతకగలిగేటువంటి కెపాసిటీ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి వివాహం చేయాలనేది నా కాన్సెప్ట్. సో దానికి ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంతవరకు నేను అవకాశం ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన విషయాలు ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సార్. సో ఇన్స్పిరేషన్ అయితే కలిగించింది మా అందరికీ. సార్, ఈ యూనిఫామ్ జాబ్ మీరు సాధించడం కోసం ఎంతవరకు మీరు కృషి చేస్తారు? అంటే దీనికంటూ ఒక టార్గెట్, అంటే మీ పేరెంట్స్ నుంచి కానీ లేదంటే ఏమైనా కొలీగ్స్ అంటే ఫ్రెండ్స్ నుంచి కానీ అలా ఏదైనా ఒక టార్గెట్ ఇచ్చారు ఎవరైనా? అంటే నేను ఈ జాబ్ చేయాలని మీరు అనుకున్నారా? నా వ్యక్తిగత విషయానికి వస్తే నేను ఒకటే నమ్ముతాను, ఉద్యోగం పురుష లక్షణం. అదొకటే తప్పితే నేను ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం చేయాలి అని అయితే నేను అంతకుముందు ఎప్పుడు అనుకోలేదు. అలాగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ కూడా నా దగ్గర ఎవరు లేరు. కారణం ఏంటంటే మా కుటుంబంలో ముందు కానీ వెనక కానీ నాకు తెలిసి ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్లో లేరు. అయితే మా పెద్దన్నే వెంకటరామకృష్ణ ఆల్రెడీ అప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. నాకు పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన మాత్రం ఏజెన్సీ ఏరియాలో తహసీల్దార్గా పనిచేసేవాడు కనుక ఈ పోలీసు ఉద్యోగంలో ఎస్ఐగా చాలా ఇబ్బందులు ఉంటాయి,
ఒకసారి ఆలోచించుకో అని చెప్పానంటే, జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత ఆలోచిద్దాం అన్న అని చెప్పని జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది, తప్పదు. కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఇప్పుడు పిల్లల్లో పట్టుదల ఉంది, కానీ ఒక ఫ్రేమ్ వర్క్లో ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానికే ఫిక్స్ అయిపోతున్నారు. దానివల్ల కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నమాట వాస్తవమే, కానీ నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఎవరు ప్రొజెక్ట్ చేయట్లేదు, అది మన దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రతి ఓడు, నేను స్కూల్స్ పేరు చెప్పను, ప్రతి స్కూల్స్లో కాలేజెస్లో కూడా మా దగ్గర జాయిన్ చేయండి, మేము జేఈ అడ్వాన్స్ చెప్తాము, లేకపోతే నీట్ చెప్తాము అని చెప్పి లక్షల్లో ఫీజులు తీసుకుంటుంటే మనం అందరం తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తున్నాం. అసలు ఆల్ ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఇలాంటి కోర్సులు రన్ చేస్తున్నాయి, ఆ పేరు మీద ఎన్ని లక్షల ఏళ్ళ వసూలు చేస్తున్నారు అని ఏ పేరెంట్ అయినా ఆలోచిస్తాడా? ఆలోచించడం. దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే, ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకి రిలేటెడ్ ఏంటంటే, వీడు కేవలం ఆ జేఈఈ ఇంజనీరింగ్ అనేటువంటి మోసలోనే వెళ్తున్నాడు తప్పితే, ఆ ఇంజనీరింగ్ ఉద్యోగం రాకపోతే బయటకు వస్తాడు బతకలేకపోతున్నాడు. ఇది తప్పు అని చెప్పి చెప్తాను. మేము అలాగా బతకలా, నేను ఏ ఉద్యోగమైనా చేయగలను అనేటువంటి ధైర్యంతో పరీక్షలన్నీ రాసేవాడిని. ఫైనల్గా దీంట్లోకి వచ్చాను కనుక దీంట్లో సెటిల్ అయిపోయి ఈ స్థాయి వరకు వచ్చాను. నేను కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. సో ఇప్పటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఒకటే, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చేయండి, కానీ ఆల్టర్నేటివ్ కూడా ఒకటి ఉండాలి. అంటే దేన్నైనా సరే ఎదుర్కోగలం అనేటువంటి ఆత్మస్థైర్యం కావాలా. దానికి ఆత్మస్థైర్యం ఉంటే సరిపోదు, సంసిద్ధత అంటే ప్రిపేర్నెస్. కొన్ని వర్డ్స్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో అట్రాక్టివ్గా ఉంటాయి కనుక 10 మందికి వెళ్తుంది కనుక చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కడికి ఒక కమిట్మెంటు, ప్రిపేర్నెస్, రెడీనెస్, రెఫరెన్స్ ఇవి ఉంటే వాటికి సాధించగలుగుతాడు ఏదైనా సరే. ఇప్పుడు జనరేషను చాలా స్పీడ్ క్యాచ్ చేయగలుగుతారు, కానీ రిటైన్ పవర్ చాలా తక్కువ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను హై స్కూల్లో చదువుకున్నటువంటి పద్యం చెప్పమంటే ఇప్పుడు నేను చెప్పగలుగుతాను. బట్ ఇప్పుడు జనరేషను వాడు ఎల్కేజీలో చదువుకున్నటువంటి పద్యాలు చాలా అందంగా ఒకసారి తల్లిదండ్రులన్నీ రికార్డ్ చేసుకుని అప్పుడప్పుడు వింటూ ఉంటారు, చాలా చక్కగా పాడాడే మా వాడని. కానీ ఇప్పుడు అడుగుతాడు చెప్పడం, ఐ డోంట్ నో అంకుల్ నౌ, ఐ నో కోడింగ్, ఇఫ్ యూ ఆస్క్ కోడింగ్ ఐ విల్ సే అంటాడు వాడు. ఆవిడే ఎల్కేజీలో రైమ్ చెప్పమంటే చెప్పమంట. దానికి కారణం ఏంటంటే రిటైన్ పవర్ లేకపోవడం. ఆ లేకపోవడానికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, వీళ్ళకి మైండ్ మెచ్యూరిటీ అంటే మైండ్కి సరైన ఎక్సర్సైజ్ లేదు. మైండ్కి ఎక్సర్సైజ్ అంటే ఏంటి? పూర్వం ధ్యానం అని, అంటే మెడిటేషన్ అంటాం మనం. మెడిటేషను, దానికి కొంత రెస్ట్ ఇవ్వడం అవన్నీ ఉండే, ఇప్పుడేమీ లేవు. పాపం వాళ్ళని చూస్తే వాళ్ళ సైడ్ నుంచి చూడాలంటే జాలి పడాలి. ఇప్పుడు ప్రజెంట్ పిల్లల్ని చూస్తే ఉదయాన్నే లేస్తాడు 6 గంటలకి, పరుగులు పెడతాడు, బస్సు ఎక్కుతాడు, కాలేజీకి వెళ్తాడు, లేదా స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ హోంవర్క్ చేస్తాడు, రాత్రి 9-10 అయిపోతుంది, పడుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడికి తిరిగి ఎక్కడ ఉంది? సో ఇవన్నీ కూడా వ్యవస్థలో జరుగుతున్నటువంటి విషయాలు. ఎన్నిటి మీద తల్లిదండ్రులు కనుక దృష్టి పెట్టినట్టయితే కొంత మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. నా విషయానికి వస్తే, నేను క్రమశిక్షణ, నా తల్లిదండ్రుల యొక్క ఇది, నా చుట్టుపక్కల అంటే నా క్లాస్మేట్స్ కానీ, నా జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల కానీ నేను ఒక క్రమశిక్షణలో ఇప్పటివరకు కూడా నాకు ఉద్యోగరీత్యా అనేకమైనటువంటి తప్పులు చేసేటువంటి అవకాశాలు ఇచ్చినా నేను ఎప్పుడు కూడా బౌండరీ లైన్ దాటలేదు. వాళ్ళని నిక్కచ్చిగా చెప్పగలను. అన్ని విషయాల్లో కూడా, నా వ్యక్తిగత విషయాల్లో కూడా సహజం, మనిషి అన్నవాడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు. అంతకుమించి బౌండరీ లైన్ అయితే మాత్రం ఈ రోజు వరకు ఎప్పుడు దాటలేదు, ఎక్కువై కూడా దాటను. ఇది క్రమశిక్షణే ఇంతవరకు తీసుకొస్తుంది. సార్, మీరు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు, అడిషనల్ ఎస్పీగా ఇప్పటి వరకు మీరు అందించిన సర్వీసెస్ లో మెయిన్ ఛాలెంజెస్ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగంలో అమ్మా, నేను ఎస్ఐగా డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత ప్రతి సర్వీసు మనం హానెస్ట్గా, డెడికేటెడ్గా చేస్తే మన సర్వీసులో ఎలాంటి బ్యాడ్ రిమార్క్ లేకపోతే పద్ధతి ప్రకారంగా టైంకు అనుకూలంగా ప్రమోషన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా నాకు ఈ ప్రమోషన్స్ అనేవి
రావడం జరిగి ఇప్పుడు అడిషనల్ ఎస్పీ స్థాయికి కూడా అవ్వగలిగాను. యాక్చువల్గా నాన్ క్యాడర్ ఎస్పీ కూడా అవ్వాలి. అయితే మన స్టేట్ బైఫర్కేట్ అవ్వడం, కొన్ని పోస్టులు అటు ఇటు వెళ్ళడం వల్ల అది ఆగుంది. కానీ లేకపోతే నా బ్యాచ్మేట్స్ కొంతమంది నాన్ క్యాడర్ ఎస్పీలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఇకపోతే ఛాలెంజెస్ అనేది 1-2 కాదండి. ప్రతి ఒక్క పోలీస్ అధికారి సర్వీస్లో అనేకమైనవి ఉంటాయి. కారణం ఏంటంటే పోలీస్ ఉద్యోగం ఉంటేనే కత్తి మీద సోమ లాంటిది, మీ అందరికీ తెలుసు. సర్వీసెస్లో ఛాలెంజ్ పోస్టులు అంటే యాజ్ ఎస్ఐగా, సిఐగా చాలా కేసులు, నెంబర్ ఆఫ్ అన్డిటెక్టెడ్ కేసెస్, అంటే ఒక వ్యక్తిని కొట్టి చంపేసి పారేసినటువంటి కేసెస్లో, ఒక కేసులో అయితే నేను సిఐగా ఉన్నప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు, అతని మీద పెట్రోల్ పోసి అంటించారు, బాడీ సగం కాలిపోయింది. అయితే దర్యాప్తులో ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అని కనుక్కోవడమే కాకుండా ఆ నేరం ఎవరు చేశారనేది కూడా దాన్ని డిటెక్ట్ చేయగలిగాం. ఇది ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం. అప్పటికింత టెక్నాలజీ యూసేజ్ లేదు. టెక్నాలజీ లేనప్పుడు డిటెక్ట్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఫోన్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క ఫోన్ కదలికలుగా గమనించినట్టయితే వాడు ఎక్కడున్నాడు ఏంటి అనేది చెప్పేయచ్చు. పూర్వం ఈ టెక్నాలజీస్ లేవు. టెక్నాలజీ లేనప్పుడు కూడా నా సర్వీసులో ఏ ఒక్క కేసు, పోలీస్ పరిభాషలో చెప్పాలంటే అన్డిటెక్టెడ్, అంటే శోధించకుండా వదిలేసినటువంటి కేసు ఒక్కటి కూడా లేదు. అవి నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ తృప్తి అయితే నాకుంది. వృత్తిలో ఎప్పుడు కూడా ఎలాంటి అలసత్వం ప్రదర్శించడం కూడా అన్ని కేసులు చేశాననేటువంటి ఆనందం నాకుందండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇప్పుడు ఈ ఛాలెంజెస్ కానీ లేదంటే మీరు ఈ టాస్క్లు, కేసులు ఏమైతే ఉన్నాయో వాటిని ఛేదించడంలో కేవలం హయ్యర్ అఫీషియల్స్ అయినా లేదంటే మీ కింద స్థాయిలో పనిచేసే అధికారులది ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? అంటే టీం వర్క్ అంటాం కదా, అది ఎంతవరకు మీ డిపార్ట్మెంట్లో ఉంటుంది? అమ్మా, ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, పోలీస్ ఉద్యోగంలో వ్యక్తిగతంగా ఒక వ్యక్తి సాధించేటువంటి విజయాలు ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఇన్వెస్టిగేషన్ కనుక టీం వర్క్. ఈ టీం వర్క్లో మరీ ముఖ్యంగా కింది స్థాయి అధికారులు, అంటే రైట్ ఫ్రమ్ హోంగార్డ్ లెవెల్ నుంచి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, అంటే ఇప్పుడు నేను అడిషనల్ ఎస్పీని కనుక వీళ్ళ యొక్క ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉంటేనే ఒక కేసు పూర్తిగా పరిశోధన చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైమల్టేనియస్గా సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారంటే జిల్లా ఎస్పీ అవ్వచ్చు, డిఐజీ అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, ఏడీజీలు అవ్వచ్చు, డీజీలు అవ్వచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మంచి ఆఫీసర్స్ ఉండి ఈ దర్యాప్తు అధికారికి ఫ్రీ హ్యాండ్ యాజ్ పర్ లా పోయే విధంగా చేసి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇస్తేనే ఏదైనా సరే ఈ న్యాయ వ్యవస్థలో న్యాయం అనేది జరుగుతుంది. నా విషయంలో అలాంటి సంఘటనలు కోకోలలో సంపూర్ణ సహాయ సహకారాలు ఇటు నా కింద స్థాయి అధికారుల నుంచి, అదేవిధంగా నాకు కావాల్సినటువంటి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ నా పై అధికారుల నుంచి రాబట్టే నేను ఈవేళ ఈ స్థాయికి ఉండగలిగాను. ఓకే సార్. అండ్ అబౌట్ ఒక ఎగ్జాంపుల్ లైక్ థెఫ్ట్ కి సంబంధించి కానీ ఏదైనా దాన్ని ఏ విధంగా మీ కింద వాళ్ళు మీకు సహాయం అందిస్తారు? అంటే మాకు అర్థమయ్యేది ఈజీగా అయితే థెఫ్ట్ ఇలాంటివి, మరి పెద్ద కేసులు అంటే కొంచెం ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు దొంగతనం అనేటువంటి మాట మీరు వాడారు కనుక థెఫ్ట్ కేసులో, ఇప్పుడంటే థెఫ్ట్ కేసెస్ అనేటప్పటికీ ఇందాక చెప్పాను టెక్నాలజీ వచ్చింది. టవర్ డంప్ అంటాం. టవర్ డంప్ అంటే ఒక ఏరియాలో అక్కడ పనిచేసేటువంటి టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ కింద ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ ఎవరు ఉన్నాయి అని తీసుకునేదాన్ని టవర్ డంప్ అంటాము. తర్వాత సిడిఆర్ అనాలిసిస్ అంటాం. అంటే ఒక అనుమానిత వ్యక్తి యొక్క కాల్ నెంబర్ నుంచి ఎవరెవరికి ఏ టైంలో ఫోన్లు చేశారు అనేది తీసుకుంటాం. ఇలాగ రకరకాల టెక్నాలజీ తోటి ఇప్పుడు ఒక అనుమానితుడిని ట్రేస్ చేయడం తేలికే కొంచెం. ఇది గత 10 సంవత్సరాలు పోయినట్టయితే ఇలాంటి వ్యవస్థలు ఏమి లేవు. కానీ మేము 89లో ఈ వ్యవస్థలోకి వచ్చాం. అప్పుడు దొంగతనం చేసినట్టు వారు దొంగతనం చేసిన వెంటనే ఏం చేస్తాడు, దేనికోసం చేస్తాడు దొంగతనం? ఆర్థిక అవసరాల కోసం చేస్తాడు. సో అతను
ఇది దొంగతనం చేసినటువంటిది ఏదైతే ఉందో థెఫ్ట్ ప్రాపర్టీ అంటాము పోలీసు భాషలో, దీన్ని డిస్పోజ్ చేయాలా అంటే అమ్మాలా, లేదా ఎవరికైనా తాకట్టు పెట్టాలా, లేదా తనఖా పెట్టాలా. దీనికి గోల్డ్ స్మిత్ల దగ్గర డైరెక్ట్గా వెళ్లకుండా కొంతమంది మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐఓ ఇన్స్పెక్టరో వెళ్ళి తీసుకురాలేడు. ఎందుకు తీసుకురాలేదంటే ఎస్ఐ అక్కడికి వెళ్ళడానికి ఎస్ఐ గారు వచ్చారని ఊరందరికీ తెలుస్తుంది. సో కింద స్థాయి సిబ్బంది మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ తేగలిగేవారు. అటువంటి కమిటెడ్ సిబ్బంది గతంలో ఉండేవారు కనుక వాళ్ళు పోయి వాళ్ళ బార్లకు కూడా పోయి అక్కడ కూడా వీళ్ళ మాటు వేసి ఆ నేరస్తులను గుర్తించి ఆ సమాచారం పట్టుకొస్తే దాన్ని అప్పుడు కలెక్టివ్గా దాన్ని ఏ విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చి కోర్టుకు ప్రజెంట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఆ దర్యాప్తు అధికారి చూస్తారు. సో 100% కింద స్థాయి అధికారులైనటువంటి కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ యొక్క కమిట్మెంటు, సహాయ సహకారాలు లేకపోతే ఇలాంటి కేసెస్లో కేవలం ఒక ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఎలాంటి విజయాన్ని సాధించలేడు. సార్ ఇది ఒక జనరల్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నా, లేదంటే ఏదో ఒక సెక్యూరిటీ, హై సెక్యూరిటీ నాకు కావాలనుకునే సీసీ క్యామ్ పెట్టుకోవడం కానీ, లేదా హై టెక్నాలజీ కీ తయారు చేయించడం కానీ ఏదో చేస్తాం. బట్ ఆ దొంగ ఇంత కష్టపడి నేను ఇంత డబ్బు పెట్టి నేను తయారు చేసిన తర్వాత దొంగ ఈజీగా లోపలికి వచ్చి వాడి పని వాడు చేసుకుపోతాడు. అంటే ఏమంటారు, మనం క్రియేట్ చేస్తున్నాము బట్ దాన్ని చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేస్తున్నాడు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే వాడు మనకంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అనుకోవాలా, టెక్నాలజీలో వాడు అప్డేట్ లో ఉన్నాడు అనుకోవాలా? మంచి ప్రశ్న అమ్మా. టెక్నాలజీ అనే పదం మీరు వాడారు కనుక ఇప్పుడు దొంగ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆడు ఎక్కడి నుంచో రాలేదు, ఆడు చైనా నుంచి అమెరికా నుంచి రాలేదు, మన సమాజం నుంచే వచ్చాడు. ఇక్కడ తెలివితేటలు అనేవి మనం చదువుకున్నటువంటి డిగ్రీస్ మీద ఆధారపడి ఉండవు, అది వారి యొక్క ఆలోచన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. సో దొంగతనం చేయాలనేటువంటి వ్యక్తికి నేను ఎట్లయినా సరే బ్రేక్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకన్నా ఒక అడుగు ముందే ఉంటాడు. ఇక్కడ మనం ఎవరైనా సరే సామాజిక పరంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే అది ఆ వ్యక్తి యొక్క కమిట్మెంట్, అది మనకు లేదు. వాడు దృష్టి అంచోపు కూడా దొంగతనం చేయాలి అని అనుకుంటాడు కనుక ఏ విధంగా అయితే దొంగతనం చేయగలను అనే విషయాన్ని మీదే ఎప్పుడు ఉంటాడు తప్పితే మనకన్నా తెలివైన వాడా అని అంటే టెక్నికల్గా ఎస్ మనకన్నా తెలివైన వాడే అని చెప్పాలా. బట్ ఏ విషయంలో? ఆ ఒక్క విషయంలోనే. మనకు అలా కాదు, మనకు చాలా పనులు ఉంటాయి. ఇంటికి తాళం వేస్తాం, జాగ్రత్త చూసుకున్నాం, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నాకు ఆఫీస్ టైం అవుతుందని పరిగెట్టుకుంటారు మీరు. కానీ దొంగడికి ఏమీ లేదు, మన ఇంటి దగ్గరే కాపలా కాస్తూ కూస్తుంటాడు ఎక్కడో దూరంగా, వీళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తారా అని. నువ్వు బయటికి వెళ్తేనే పని వెంటనే చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే అయినా దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ విషయంగా డిపార్ట్మెంట్లో ఛానల్ సర్వీస్ చేశాను కనుక మీ ద్వారా ప్రజలకు కనుక ఉపకారం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. మనకు ముఖ్యంగా సామాజిక స్పృహ అనేది రాను రాను లేకుండా పోతుంది. సామాజిక స్పృహ అంటే ఏంటి? మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటాం. దౌర్భాగ్యం ఏంటంటే మీకు ఫేస్బుక్లో 1000 మందో 2000 మందో ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మీ అపార్ట్మెంట్లో పక్కన ఉన్న వాళ్ళు పూర్తి పేర్లు మీకు తెలియదు. వాళ్ళ ఇంటికి ఎవరు చుట్టాలు వస్తారో ఎవరు పట్టాలు వెళ్ళిపోతారో మీకు తెలియదు. దీన్ని ఈ దొంగతనాలు చేసేవాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. వాడు మీ అపార్ట్మెంట్కి ఎంటర్ అవుతాడు, లిఫ్ట్ ఎక్కుతాడు, లిఫ్ట్లో వెళ్ళి మీ ఫ్లాట్కి వచ్చి దొంగతనం చేస్తాడు. సపోజ్ పక్క ఫ్లాట్ ఆయన అడిగాడు అనుకో, ఎవరింటికి వెళ్తున్నావా అని చెప్పని, మీ ఫ్లాట్ నెంబర్ 102 అనుకో, నేను 102 వారి ఇంటికి వెళ్తున్నానండి అని అంటాడు. సో 102 అనే ఆయనకి మీరేం చేస్తారో తెలియదు. సో ఆయన 102కి వెళ్తానంటావేంటి, ఆవిడ ఉండదు కదా, బ్యాంక్ ఎంప్లాయ్ ఆవిడ, బ్యాంక్ వెళ్ళిపోయి ఉంటుంది, ఇప్పుడు 11 గంటలకు ఎందుకు వచ్చావు నువ్వు అని అడగడం. అడగకపోవడం కారణం ఏంటంటే మీరు ఏం పని చేస్తారో ఆయనకి తెలియదు, ఆయన ఏం పని చేస్తారో మీకు తెలియదు. దీన్నే మేము సామాజిక స్పృహ అంటాం. ఈ సామాజిక స్పృహ కనుక మీకు ఉంటే దొంగ ఎంత తెలివితేటలతో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ దొంగతనమే అలానే అరికట్టవచ్చు. ఈ దొంగతనాలనే కాదు, ఏ నేరమైనా సరే మనం అరికెట్టగలం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అడగకపోయినా. రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుంది, వాడు రక్తం మరుగులో పడిపోతాడు,
మీరు వెళ్తారు తాగుతారు చూస్తారు, కానీ అంబులెన్స్కి కానీ 101కి కానీ ఫోన్ చేయరు. ఎందుకు? ఫోన్ చేస్తే ఎందుకు పోలీసు వాడు వచ్చి నన్ను అడుగుతాడు, పోలీసు వాడు వచ్చి నన్ను అడుగుతాడని మీరు అన్నప్పుడు పోలీసులకి చెప్పాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగంలో ఉంది. రోడ్డు అయిపోతే రోడ్డు మీద వెళ్తా తిట్టుకుంటున్నాను, దొంగల రోడ్లు వేయట్లేదు, మా డబ్బులు కొట్టేస్తున్నారని. కానీ ఇక్కడ చేయవలసిన ఉద్యోగానికి వచ్చేటప్పుడు మాత్రం నాకెందుకులే అని వెళ్ళిపోతా ఉన్నాం. ఇది సామాజిక స్పృహ ఉంటే వెంటనే అక్కడ ఆగాల, అతను అంబులెన్స్కి ఫోన్ చేయాలి, అతను పంపించాలా, అతని దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే తీసుకుని అతని తాలూకు వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి సమాచారం అందించాలా. ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొత్త పందా ఒకటి వచ్చింది, యాక్సిడెంట్ అయింది, అతను అన్కాన్షియస్లో ఉంటాడు, మంచి వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతున్నారు, దొంగలు వచ్చి వాడి దగ్గర ఆగి వాడు తెలిసినవాడు అన్నట్టుగా ఈయన మా ఫ్రెండ్ అది ఇది అని చెప్పి తనిఖీ చేసి వాడు వ్యాలెట్లు, ఫోన్లు, ఐఫోన్లు ఏమైనా ఉంటే ఇవన్నీ కొట్టుకుని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అది. వీడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అభియోగాలు ఎలా వస్తాయంటే పాపం అప్పుడు తెలుసుకుంటారు, వస్తారు, ఆ బంధువులు ఎవరో వస్తారు, ఏమండి మా ఊడి దగ్గర పర్స్ ఉండాలండి, తెలీదు ఎవరు తీసుకొచ్చారు, ఎవరో తీసుకొచ్చారు అంటే వాళ్ళైనా దొబ్బేసి ఉంటారు, లేదా హాస్పిటల్లోనే కొట్టేసి ఉంటారు, హాస్పిటల్లో మరి దొంగలు అయిపోయారు అని లేనిపోని అపవాదులు వేసి అపనిందలు వేస్తే ఈ హాస్పిటల్ కూడా సర్వీస్ చేయడం మానేస్తున్నారు. ఇవన్నిటికి కారణం ఏంటి? మీలో సామాజిక స్పృహ లేకపోవడం. సో ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఎవ్రీ సిటిజన్ రాజ్యాంగ పరంగా మనకి రాజ్యాంగం హక్కులే కాకుండా ప్రాథమిక విధులు అనేవి కూడా ఉన్నాయి. అట్లా కనుక మనం ఎంతో కొంత సమాజ సేవ చేయమని నేను చెప్పను. ప్రతి మనిషికి వ్యక్తిగత ఎజెండా ఉండాల. ముందు మనం మనగా ఉంటే అప్పుడు ఏమైనా చేయగలుగుతాం. వ్యక్తిగత ఎజెండాతో పాటు సమాజంలో ఉన్నాము అనేటువంటి సామాజిక స్పృహ ఉండి ఎంతో కొంత చేస్తే ఇలాంటి నేరాలన్నీ అరికట్టగలరు. మీరు ఛాలెంజెస్ కోసం చెప్పారు, అలానే మీ కెరీర్ లో వరెస్ట్ సిచ్యువేషన్ ఇదిరా బాబు అని మీరు ఏదైనా అనుకున్నారా? వరస్ట్ సిచ్యువేషన్ అనేదానికి డెఫినేషన్ గా చెప్పలేము, కానీ ఉద్యోగంలో అయితే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నేను కూడా ఎదుర్కోవడం జరిగింది. మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే 1-2 సార్లు మనం కొంచెం ఎక్కువ, అంటే మా దృష్టిలో ఎక్కువ కాదు, చట్టపరిధిలోనే చేస్తాం ఏదైనా సరే, ప్రజల దృష్టిలో వీళ్ళు ఎక్కువ చేస్తున్నారా అని అనిపించుకునేటట్టుగా మనం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరన్నా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్తాం. అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మామూలుగా అయితే అతను ప్రతిఘటన ఏమీ చెయ్యకపోయినట్లయితే మేము ఎలాంటి ఫిజికల్ ఫోర్స్ వాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలి. కానీ అదే చట్టం ఏం చెప్తుంది? ఒకవేళ అతను గనక ప్రతిఘటన చేసినట్లయితే ఎంత ఫోర్స్ అయితే వాడాల్సి వస్తుందో అంత ఫోర్స్ని వాడి అతన్ని అరెస్ట్ చేయాలి. అతను లీగల్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి అలాంటి అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. లీగల్ కస్టడీ నుంచి తప్పించుకునేటట్టు కనుక అవకాశం ఇచ్చినట్టయితే అది ఆ అధికారి యొక్క అసమర్థత కింద పరిగణించబడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ బోర్డర్, ఆ థిన్ లైన్ అంటాం మనం, అది ఏదైతే ఉంటుందో అది అప్పుడప్పుడు కొంచెం అతిక్రమణ జరిగింది, పోలీసులు ఎక్కువ చేశారు, వాళ్ళు తిట్టారు, వీళ్ళని కొట్టారు అని చెప్పనేటువంటి సహజంగా వస్తుంది. అంటే 1-2 సందర్భాల్లో కొంతమంది పోలీసు అధికారులు ఏమన్నా ఒకళ్ళిద్దరు అలా చేసి ఉండొచ్చు, కానీ నేనైతే చట్ట వ్యతిరేకంగా ఎప్పుడూ ఏ పని చేయలేదు. చట్టానికి లోబడి చట్ట పరిధిలోనే చేశాను. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక్కొక్కసారి ఉన్నతాధికారులు కూడా నువ్వు మేము చెప్పినట్టు చేయలేదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సైమల్టేనియస్గా అవతల వ్యక్తులు నేనేదో ఎక్కువ చేశానేమో అనేటువంటి ఫీల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఇక వాళ్ళకే వదిలేస్తాను. బట్ నేనైతే ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించలేదు. కారణం ఏంటంటే చట్టం విషయం పక్కన పెడితే, పోలీస్ విషయం పక్కన పెట్టేస్తే
నేను పెరిగినటువంటి వాతావరణం, నేను చదువుకున్నటువంటి విద్య, నేను నేర్చుకున్నటువంటి సంస్కారంలో నుంచి సమప్ చేసి ఒక విషయం చెప్తాను. అదేంటంటే ధర్మో రక్షిత రక్షత. మన ధర్మాన్ని రక్షిస్తే అదే మనల్ని రక్షిస్తుంది. ఈ ధర్మం అంటే అనేక విధాలు. నేను ఉద్యోగం చేస్తాను, ఉద్యోగ ధర్మం నేను నిర్వర్తిస్తే ఆ ధర్మమే నన్ను రక్షిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఆ విధంగానే చేశాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పే ప్రతి బోర్డు కూడా చాలా ఇన్స్పిరేషన్ అయితే కలిగిస్తుంది మా అందరిలోని. ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి రావడం జరిగింది. మీ వృత్తి రీత్యా అలాగే ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగానే మీరు అలా చేశారు. కష్టే ఫలే అనే బోర్డు కూడా చాలా బాగా చెప్పారు. మానసిక ఉల్లాసానికి సంబంధించి ఏ విధంగా మనం అభివృద్ధి సాధించాలని చెప్పారు. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఎలా ఉంటే పిల్లలు బాగుంటారనే విషయాలు కూడా చాలా విషయాలు చెప్పారు. సో ఇన్ని విషయాలు మీ ద్వారా మేము నేర్చుకున్నాము, అందుకు చాలా సంతోషం అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ పదవి విరమణలో కూడా మీరు ఏం చేస్తారనేది ముందుగా మీరు ప్లాన్ చేసి మాకు చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటూ నలుగురికి మంచి బాట వేసి సమాజ అభివృద్ధికి సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారని ఆశిస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.